న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. ఈ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో వ్యవసాయ శాఖ మరియు రైతు సంక్షేమ ఆత్మ పథకం ఆధ్వర్యంలోని కనకలపేట గ్రామంలో కవల కోటీశ్వరరావు కొబ్బరి తోటల్లో రైతులకు వ్యవసాయంపై మెలకువలు తెలుపుతూ అవగాహన కల్పించారు. కొమ్ము పురుగు నివారణకు చిట్కాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది చిక్కాల జోగిరాజు, కేవి సుబ్బారావు, ఖాన్, విజయ్ కుమార్, రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో వ్యవసాయ శాఖ మరియు రైతు సంక్షేమ ఆత్మ పథకం ఆధ్వర్యంలోని కనకలపేట గ్రామంలో కవల కోటీశ్వరరావు కొబ్బరి తోటల్లో రైతులకు వ్యవసాయంపై మెలకువలు తెలుపుతూ అవగాహన కల్పించారు. కొమ్ము పురుగు నివారణకు చిట్కాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది చిక్కాల జోగిరాజు, కేవి సుబ్బారావు, ఖాన్, విజయ్ కుమార్, రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నట్లుగా అలాగే ఉన్నాయా? సినిమా బ్రా వచ్చి అంటే దాన్ని చేసి దాన్ని ఓపెన్ చేసుకోవడం అంటే ఇలా దీనికి పెట్టేసింది. అది అలా పెట్టుకుని చూపు ఓపెన్ చేసుకోవాలి. అది ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఓపెన్ చేసి దీనికి పెట్టుకోవాలి. అది బాబు రావాలి, నువ్వు గమనరా. ఉన్నాయి. దీనికి ఎలా పెట్టేసుకున్న తర్వాత ఈ పిన్నులు మళ్ళీ తీసుకోవడానికి ఇదిగా ఉండి లేదండి దానికి పెట్టుకోవాలన్నమాట. అలాగా అది అంతే అంతే. सर और वीडियो क्लिप एक सुन रहा सर, एक रिपोर्टर द 2 मिनट्स अभी दानी द डेमो दिखारा न्यूज़ में सर अलग కర్ర కట్టేసుకోవడం. కర్రక చెట్టు చెట్టుకి ఎలా కట్టాలి? सर डेमोस्ट्रेटिंग सर. Actually, this is pheromone trap to control the rhinoceros beetle. Rhinoceros beetle telugu name కొమ్ము పురుగు. control that komma puru in coconut. Yeah, this one. This is the rhinoceros beetle. Komma puru. Actually, that one, no, that leaf. It's because of this beetle, rhinoceros beetle. To control this beetle, we used to this pheromone trap. We can use this pheromone trap control the rhinoceros beetle. This pheromone trap lure. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చిన్న గవ్వలంక గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మోపూరి శ్రీనివాస్ కిరణ్ ఆర్థిక సహకారంతో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను, పెన్నులను పంపిణీ చేశారు. కిరణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు వెళ్తున్నానని, తనకు చదువు అంటే చాలా ఇష్టమని, అందుకే చదువుకునే విద్యార్థులకు విద్యా సామగ్రిని ఇస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బోయిడి వేణుగోపాల్, పాఠశాల చైర్మన్, గ్రామ ప్రజలు, యూత్ సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చిన్న గవ్వలంక గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మోపూరి శ్రీనివాస్ కిరణ్ ఆర్థిక సహకారంతో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను, పెన్నులను పంపిణీ చేశారు. కిరణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు వెళ్తున్నానని, తనకు చదువు అంటే చాలా ఇష్టమని, అందుకే చదువుకునే విద్యార్థులకు విద్యా సామగ్రిని ఇస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బోయిడి వేణుగోపాల్, పాఠశాల చైర్మన్, గ్రామ ప్రజలు, యూత్ సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బిర్యానీ మేడం గారికి మీరు వెళ్ళకండి ఇంకటి ఎవరు ఇప్పుడు కిరణ్ గారికి కూడా ధన్యవాదాలండి. ఈరోజు మా కిరణ్ గారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తమ్ముడు గారు చాలా కష్టపడ్డారు. కష్టపడి ఈరోజు అధ్యక్ష మెజార్టీలో మా తెలుగుదేశం పార్టీని నెగ్గించారు. కాబట్టి ఇప్పుడు పిల్లలకు కూడా పుస్తకాలు ఇవ్వడం ఉండే ఫస్ట్ సారి సార్. ఇలాగే మళ్ళీ ప్రతి సంవత్సరం సార్ పుస్తకాలు ఇచ్చి మా ఊర్లో విద్యార్థులందరినీ బాగా చదువుకుంటారు. మా మేడమ్లు కూడా చాలా బాగా చెప్తారండి. ఇక్కడ టీచర్స్ సార్లని ఎప్పుడు కూడా క్యాస్ట్ ఫీలింగ్ కానీ అది కూడా ఏమీ లేకుండా మా గోవలంక స్కూల్లో ఈరోజు మా గ్రామ స్కూల్కి వచ్చి మా కిరణ్ గారు ఎంతో మంచి హృదయంతో అందరూ చదువుకోవాలి, అందరూ క్రమశిక్షణతో చదువుకోవాలి, అందరూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ రోజున బుక్స్ పెన్స్ అన్నీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. ఆయన పంచారంటే బాబు పిల్లలు మీరందరూ కూడా ఆయన ఎందుకు పంచుతున్నారు, మీరు బాగా చదివి ఒక ఉన్నత స్థాయికి వెళ్తారనేసి మీరు పంచుతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో ఉండాలి, క్రమశిక్షణతో చదివి ఒక ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఎంత శుభ్రంగా ఉన్న ఈ రోజున గోవలంక గ్రామానికి వచ్చేసిన మాకు స్వాగత పలికిన గ్రామ పెద్దలకు, అలాగే ఉపాధ్యాయులకు, ఉన్న ప్రజానికం అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమం పిల్లలు ఉద్దేశించి చూడటం జరుగుతుందని అనుకోకండి. ఈ గ్రామానికి అన్ని విషయాల్లో కూడా ఈ విషయమే కాదు ఏ విషయంలో కూడా మేము అందుబాటులో ఉంటాం. నా ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ ఆశయాలైనటువంటి ఎస్సీ గ్రామాలు, ఎస్సీ పేటలో అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆశించి నేను ముందుకు వెళ్తున్నాను. చాలా విషయాల్లో కూడా ఎస్సీ పేటలో ఏ సమస్య వచ్చినా ఏమున్నా కూడా వెనకబడి ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చినట్టయితే దానికి తగిన ఏర్పాటు మేము చేస్తాం. ఎన్నో విషయాల్లో కూడా మేము మీకు ముందుకు అందుబాటులో ఉంటాం. అలాగే మనకి కొత్తగా ప్రభుత్వం కూడా ఏర్పడింది. కొన్ని చెప్తున్నారు ఇవాళ కమిటీ హాల్ కానీ లేకపోతే ఏదైనా అక్కడ ఎంపీ ల్యాడ్స్ నుంచి కానీ ఎమర్జెన్సీ కానీ తీసుకున్నామని చెప్తున్నారు. దానికి కూడా మేము కృషి చేసి తప్పనిసరిగా కూడా మీ గ్రామానికి మంచి కళ్యాణ మండపం అలాగే ఒక టెంపుల్ లాగా మేము చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదనే కాదు వ్యక్తిగతంగా ఏ సమస్య ఉన్నా, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఎవరైనా కష్టంలో ఉన్నా, ఎవరైనా బాధలో ఉన్నా మీరు చెప్పండి, నేను నా వంతుగా నేను కృషి చేస్తాను. అలాగే ఈ పుస్తకాలు అనేది కార్యక్రమం ఏంటంటే విద్య అనేదే మన సమాజంలో మనిషి అభివృద్ధి చేసేది విద్య మాత్రమే. దాని చదువు, దానికి సాధనం ఉపాధ్యాయుడు నిజంగా టెక్స్ట్ బుక్ లాంటి వాడు అని చెప్తారు. నేను చదువుకుని మాకు చెప్పిన మాస్టర్ అండి. ఉపాధ్యాయుని బట్టే స్కూల్ ఉంటుంది, స్కూల్ని బట్టే ఊరు ఉంటుంది, ఊరిని బట్టే దేశం ఉంటుంది. ఒక గుడి బడి బాగున్నప్పుడే దేశం బాగుపడుతుంది అని మాకు ఎప్పటి నుంచి చెప్తున్నారు. అలాగే కొంచెం ఇక్కడ పిల్లలు ఉన్నారు, కానీ నాకు ఇక్కడ చిన్న లోపం కనిపించింది ఏంటంటే తల్లిదండ్రులు కొంతమంది బయట ఉండటం వల్ల ఇంటి దగ్గర కేర్ తీసుకోవడం కష్టం అని చెప్తున్నారు. దానికి కొంచెం ఏమైనా డాలర్స్ ఏమైనా ఉంటే కొంచెం టీచర్స్ వాళ్ళ తరపు నుంచి ఏదైనా కొంచెం కేర్ తీసుకోండి, మంచి పేరు మీకు వస్తుంది. మీ జీతం చెప్పాలి మీ జీతం వస్తుంది, కానీ వీళ్ళ భవిష్యత్తు మాత్రం మీ చేతిలో ఉంది. ఈ భవిష్యత్తును మాత్రం మీరు కొంచెం దృష్టి పెట్టి చేయండి. తప్పనిసరిగా అన్ని విషయాల్లో కూడా అన్ని రకాలు కూడా మేము అందుబాటులో ఉంటే మేము నాటుకుంటాం. ఏ ఇబ్బంది లేదు, మనందరం కూడా ఒకటే. నా సొంత ఊరు వచ్చినట్టే ఉంటుంది. నా సొంత ఊళ్ళో ఏం చేశానో అదే ఇక్కడ చేయాలి నాకు అనిపించింది. ఎందుకని అందరూ మనవాళ్ళు కాబట్టి, మన అభిమానించే మనుషులు, మన ఎక్కడున్నా మనం గౌరవించే మనుషులు, మనం ముందుకు వచ్చేటప్పటికి మనకి ఎదురొచ్చే మనుషులు, మన చేత అన్ని విషయాల్లో మీకు అండగా ఉంటాం. మీరు ఏమి కూడా అంతా ప్రభుత్వం ఏర్పడింది, మీకు అన్నీ కూడా బాగుంటాయి. అందరికీ నమస్కారం, అందరికీ జైలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చిన్న గోవలంకలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కోరుకొండ సూరిబాబు కుటుంబ సభ్యులను మాజీ సర్పంచ్ మోపూరు శ్రీనివాస్ కిరణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సింహాద్రమని ఆయన పరామర్శించి సూరిబాబు మృతికి సంతాపాన్ని తెలియజేశారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చిన్న గోవలంకలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కోరుకొండ సూరిబాబు కుటుంబ సభ్యులను మాజీ సర్పంచ్ మోపూరు శ్రీనివాస్ కిరణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సింహాద్రమని ఆయన పరామర్శించి సూరిబాబు మృతికి సంతాపాన్ని తెలియజేశారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.
అది ఇచ్చారు మొన్న మా ఇంటికి కూడా కార్యక్రమం ఇద్దరు వచ్చారు కదా వచ్చి 4 రోజుల ముందు కనబడి కూడా ఒకసారి యాక్సిడెంట్ మనం చెప్తే సైలెంట్ కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం బైపాస్లో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వాహనదారులు బళ్లను నిలుపుదల చేసి నో పార్కింగ్ స్థలాల వద్ద బళ్లను నిలుపుదల చేసిన వారికి అవగాహన కల్పించి ఫైన్ వేసిన ట్రాఫిక్ ఎస్ఐ నోకరాజు, వీరి వెంట కానిస్టేబుల్ వీరబాబు తదితరులు ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం బైపాస్లో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వాహనదారులు బళ్లను నిలుపుదల చేసి నో పార్కింగ్ స్థలాల వద్ద బళ్లను నిలుపుదల చేసిన వారికి అవగాహన కల్పించి ఫైన్ వేసిన ట్రాఫిక్ ఎస్ఐ నోకరాజు, వీరి వెంట కానిస్టేబుల్ వీరబాబు తదితరులు ఉన్నారు. నలభై 43వ డివిజన్లో తోట నరసింహం పార్కు నిర్వహణ లోపాలపైన నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. 43వ డివిజన్లో తోట నరసింహం పార్కు నిర్వహణ లోపాలపైన నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్కు ప్రాంగణాన్ని కమర్షియల్ గా మార్చేశారు అంటూ మండిపడ్డారు. అక్కడ ఉన్న అనధికార వ్యాపారాలను సీజ్ చేసి వాచ్మెన్ విధుల నుంచి తొలగించారు. పార్కులో అనేక అవకతవకలు జరిగాయి అంటూ స్థానిక జనసేన టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఏపీ సత్యకుమారి ఇతర అధికారులతో కలిసి కమిషనర్ అక్కడికి విచారణకు వెళ్లారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా పార్కులను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఈఈ మాధవి, ఉద్యానవన సహాయ సంచాలకులు, టీవీ సీరియల్ అసిస్టెంట్ ఇంజనీర్ వై నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లేస్ని టైలరింగ్ కూడా ఇచ్చున్నారు. టైలరింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది. మూడవది అనాథరైజ్డ్గా ఇక్కడ ట్రావెలింగ్ టికెట్స్ అమ్మడానికి, అదేవిధంగా ఐస్ క్రీమ్ పార్లర్ కూడా లోపల పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అనధికారికంగా ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి అనుమతి లేకుండా అనధికారికంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం బయటపడింది. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆర్డబ్ల్యూ ఏదైతే ఉందో ఆర్డబ్ల్యూఏ నుంచి మేము ఇచ్చేటటువంటి 6,000 రూపాయలకి అనధికారికంగా మరొకతను కూడా పెట్టి అతని చేత ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ కూడా చేస్తున్నట్టు బయటపడింది. సో ఇమ్మీడియట్గా ఆర్డబ్ల్యూఏకి ఇచ్చేటటువంటి అమౌంట్స్ ఆఫ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంతవరకు ఏదైతే మిస్యూజ్ చేశారో ఆ అమౌంట్ పవర్ ఛార్జెస్ కార్పొరేషన్ నుంచి పేమెంట్ చేయమని ఏదైతే చేసామో ఆ అమౌంట్ అంతా కూడా తిరిగి రిటర్న్ పే చేయమని చెప్పి కూడా జరగడం జరిగింది. అలాగే ఇక నుంచి ఈ కంప్లీట్గా వాచ్మెన్ కూడా తొలగిస్తున్నాం. కార్పొరేషన్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. కొత్తగా ఆర్డబ్ల్యూఏ వారి ఆధ్వర్యంలో వేరే వాచ్మెన్ని 24/7 బేసిస్ మీద అపాయింట్ చేయడానికి చర్య తీసుకుంటున్నాం. దీని మీద మరొకసారి రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ఆ బాధ్యత మీద తీసుకోవడం జరుగుతుంది. కాచి చల్లార్చిన నీళ్లు త్రాగడం, పరిసరాల పరిశుభ్రత వంటి జాగ్రత్తల ద్వారానే డయేరియాను అదుపు చేయొచ్చంటూ తాళరేవు సచివాలయం ఏఎన్ఎం రోజా అన్నారు.
కాచి చల్లార్చిన నీళ్లు త్రాగడం, పరిసరాల పరిశుభ్రత వంటి జాగ్రత్తల ద్వారానే డయేరియాను అదుపు చేయొచ్చంటూ తాళరేవు సచివాలయం ఏఎన్ఎం రోజా అన్నారు. బాబా జీవన్ నగర్ పక్షుల పుంతలోని డయేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ప్రజలకు ఆమె అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి పరిశుభ్రతను పాటించండి, స్టాప్ డయేరియా అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో గాడిమగ పిహెచ్సి ఎంపీహెచ్ ప్రసాద్, ఏఎన్ఎం రత్నం, ఎంఎల్హెచ్పి పూజిత, స్థానిక ఆశా వర్కర్, శుభస్థానిక నాయకులు, వాగపల్లి చిరంజీవి, పలువురు ఆశా వర్కర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో వర్ష నీళ్ళు ఉంటాయి, దాంట్లో మరుసటి రోజుకి దోమ పుచ్చిపోతుంది. కాబట్టి వెంటనే ఆ నీళ్ళన్నీ కూడా కొబ్బరి బండాలు కానీ చెప్పులు కానీ ఏమైనా శుభ్రంగా తుడుచుకున్నప్పుడు బాబు దీనివలన మాకు జ్వరాలు వస్తాయని వెంటనే నీరు పంపేయండి. మళ్ళీ వారానికి ఒకసారి మీరు మామూలు పెద్ద పెద్ద టిన్నుల్లో పట్టుకుంటున్నారు నీరు, అది వారానికి ఒకసారి కడిగేసి శుభ్రంగా బోర్ల నుంచి ఎండబెట్టిన తర్వాత మరుసటి రోజు కడుక్కో మళ్ళీ వాటర్ వేసుకోండి. అంతే తప్ప అదే డబ్బాలో కంటిన్యూగా వేసేస్తున్నారు. కింద ఎంతో మడ్డి అంతా పట్టేసి ఆ లోపల ఇంత పురుగులు పట్టేసినా కానీ ఏంటంటున్నారు, మేము తాగట్లేదమ్మా బట్టలు ఉతుక్కోవడానికే అంటున్నారు. బట్టలు ఉతుక్కున్నా తాగినా అందులో ఉన్నా ఏమవుతాయి, తోక పురుగులు లాంటివి మళ్ళీ దోమలుగా బయలుదేరుతాయి. కాబట్టి మీరు ఏం చేయాలి, రోజుకి ఆ ఉన్న కంటైనర్స్ అంటే ఉన్న లోపల మనం నీరైతే నిలబెట్టుకున్న పాత్రలు ఉన్నాయనుకో అవి శుభ్రంగా వారానికి ఒకసారి శుభ్రంగా కడిగి ఎండబెట్టి మరుసటి రోజు మళ్ళీ నీరు పట్టుకోవాలి. అందుకని ఈ 3 నెలల్లో కూడా, ఈ వర్షాకాలం 3 నెలల్లో కూడా ఇప్పుడు ఎక్కువగా డయేరియాలు వచ్చి చాలా ఊర్లో వేటలపాలెంలో ఆ పరిసరాల్లో చాలా మంది చనిపోయారు. కాబట్టి ఇప్పుడు ప్రతి నెల కూడా ఇంత వర్షాన్ని కూడా మీకు వచ్చి మేము చెప్తున్నామంటే మీ యొక్క ఆరోగ్యాన్ని మేము చెప్పాలి. ఎందుకంటే మాకు తెలియదండి, ఎవరైనా వచ్చి మాకు తెలియదు ఎలా ఉండాలనేసి అంటే ప్రతిదీ కూడా చెప్తున్నాం మీకు వివరించి. అమ్మ ఇలాగా అర్థమైందా, మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. అంతే తప్ప కానీ మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకుండా ఎక్కడ మురికి అక్కడ ఉంటే ప్రతిరోజు మనకు ఆ దోమలు కొడతాయి, జ్వరాలు వస్తాయి, రోజు హాస్పిటల్కి తిరుగుతూనే ఉంటాం. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ క్యాంపు పెట్టాము. జ్వరాలు వస్తూ ఉంటాయి, అది ఎటు దోమ చేరకుండా మాత్రం ముఖ్యంగా మీరు నీటి నిల్వ ఉంచుకోకుండా చూసుకోవాలి. కాకినాడ జిల్లా తాళరేవు మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ హాలులో జాతీయ మృత్య రైతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల మత్స్యశాఖ అధికారి గోపి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తాళరేవు మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లావణ్య, కాజ్లోని మత్స్యశాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ సుహాసినిలో హాజరై రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జాతీయ మత్స్య రైతు దినోత్సవ ప్రాముఖ్యతను వారు వివరించారు. ఉత్తమ యాజమాన్య పద్ధతులను పాటించి రైతులు మంచి దిగుబడులు సాధించాలని మరో ముఖ్య అతిథి రాయుడు గంగాధర్ కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అసిస్టెంట్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ హాలులో జాతీయ మృత్య రైతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల మత్స్యశాఖ అధికారి గోపి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తాళరేవు మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లావణ్య, కాజ్లోని మత్స్యశాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ సుహాసినిలో హాజరై రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జాతీయ మత్స్య రైతు దినోత్సవ ప్రాముఖ్యతను వారు వివరించారు. ఉత్తమ యాజమాన్య పద్ధతులను పాటించి రైతులు మంచి దిగుబడులు సాధించాలని మరో ముఖ్య అతిథి రాయుడు గంగాధర్ కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అసిస్టెంట్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నష్టాన్ని తగ్గించడానికి మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రికాషన్ అనేది మంచిదండి, ప్రివెన్షన్. అలాగే మనం ఎలాగైతే కోవిడ్ వచ్చి రాకముందే మనం మాస్క్లు అవి ధరించి ఎలాగైతే మనం జాగ్రత్త పడ్డామో ముందుగానే జాగ్రత్తలు తీసుకునేది చాలా మంచి పద్ధతి. సో అందరూ ఈ మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఇంకా మన ఆక్వాకల్చర్ ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి సోదరి లావణ్య గారు, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ఏడీ గారు లావణ్య గారు, అదేవిధంగా మన కాజులూరు ఇన్స్పెక్టర్ గారు సుహాసిని గారు. చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి రోజు సరిగ్గా 1957వ సంవత్సరం జూలై 10వ తేదీన భారతదేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చినటువంటి రోజు. ఎందుకు విప్లవాత్మకమైన మార్పు వచ్చిందంటే ఆ రోజు ఒక కొత్త టెక్నాలజీ, మరి 2 సైంటిస్టులు తీసుకొచ్చారు.
వాళ్ళు అలీకుని అని హెచ్ కేహెచ్ అలీకుని, అదేవిధంగా హెచ్ఎల్ చౌదరి. వీళ్ళిద్దరూ కూడా ఎమినెంట్ సైంటిస్ట్, బిజినెస్లో ఎమినెంట్ సైంటిస్ట్. వాళ్ళిద్దరు కూడా ఒకరు కేహెచ్ అలీకుని, రెండో వాళ్ళు హెచ్ఎల్ చౌదరి గారు, వీళ్ళిద్దరు కూడా. సో వీళ్ళిద్దరూ చేసింది ఏంటంటే, అప్పుడు దాకా మనం చేపలను చూసాం, రొయ్యలను చూసాం, ఎన్నటిని కూడా చూసాం. సో ఆ రోజు 1957 సంవత్సరం జూలై 10వ తేదీన ప్రేరేపిత చేపల పెంపకంలో ప్రేరేపిత చేపల సంతానోత్పత్తిని డెవలప్ చేసినటువంటి, ఆ కాన్సెప్ట్ డెవలప్ చేసినటువంటి సైంటిస్టులు వాళ్ళిద్దరు కూడా. సో అందుచేతనే వాళ్ళని స్మరించుకోవడం కోసం మరి ప్రతి సంవత్సరం కూడా జూలై 10వ తేదీన జాతీయ మత్స్య రైతు దినోత్సవంగా మనం పాటిస్తూ ఉన్నాం. సో అంచేత అక్కడ ఏంటంటే, అప్పటిదాకా మన చేపలు ఏ చెరువుల్లోనో లేకపోతే కాలువల్లోనో లేకపోతే సముద్రంలోనో మనం పెంచుకొని మరి వాటిని మరి మనం వాడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కానీ టెక్నాలజీ ద్వారా ఏ విధంగా దాన్ని సంతానోత్పత్తి చేసి చేపలను పెంచాలి, చేపల తర్వాత రొయ్యలు కూడా అదే విధంగా మనకి వచ్చాయి. ఈరోజు మరి భారతదేశంలో ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది మత్స్య పరిశ్రమ. సో ఈరోజు ఇంతకుముందు మనకి 1955 బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కేంద్రం రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వాలు కార్మికులు ప్రయోజనాలకు పెద్దపీట వేసేలా పాలన సాగించాలని డిమాండ్ చేస్తూ ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన బాట పట్టారు. ప్రైవేటీకరణ విధానాలను వీడనాడాలని, కార్మిక సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేసి అన్ని రంగాల కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కేంద్రం రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వాలు కార్మికులు ప్రయోజనాలకు పెద్దపీట వేసేలా పాలన సాగించాలని డిమాండ్ చేస్తూ ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన బాట పట్టారు. ప్రైవేటీకరణ విధానాలను వీడనాడాలని, కార్మిక సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేసి అన్ని రంగాల కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా వర్కర్స్ డిమాండ్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా కార్మిక సమస్య పరిష్కారం చేయండి స్థానిక మండల తహసీల్దార్ ద్వారాగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి మేము వినిపించుకుంటా ఉన్నాం. మరి గత ప్రభుత్వం కార్మిక సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారం చేయలేదు. నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటికైనా కార్మిక సమస్య పరిష్కారం చేయాలి. అంగన్వాడీకి, ఆశాలకి, మధ్యన పోని కార్మికులకి గత కేంద్ర ప్రభుత్వం అసలు జీతాలు గత 10 ఏళ్లలో కూడా ఎక్కడ కూడా జీతం పెంచలేదు. మరి 3వసారి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పొత్తుతో. కాబట్టి ఇప్పటికైనా ఆశాలకి, అంగన్వాడికి, మధ్యన పోని కార్మికులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం పెంచబోతున్న వాటాని పెంచవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ భవన కార్మికులకి ఇసుక చాలా కొరతగా ఉంది. నూతన పాలసీ రద్దు చేసి ఇసుక అందుబాటులో తీసుకొచ్చి తక్కువ ధరకే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కార్మికులు నష్టం కలిగించే లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని తక్షణమే ఆ కోడ్లు రద్దు చేసి పాత కార్మికుల పద్ధతిగా నడపాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతిలోనే పెన్షన్ ఇవ్వాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరంలో క్షుద్ర పూజల కలకలం రేపుతున్నాయి. ముమ్మిడివరం బలగెట్ సెంటర్ ఒక ఇంటిలో 15 రోజులుగా కొనసాగుతున్న క్షుద్ర పూజలు చుట్టుప్రక్కల నివాసంలో ఉంటున్న పిల్లల చిత్రాలను కాగితాలపైన గీసి క్షుద్ర పూజలు చేసి పసుపు కుంకుమాలను పొట్లం కట్టి గుమ్మం దగ్గర వేస్తున్నాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో తమ పిల్లలపైన చేతపడి వంటి కార్యక్రమాలు చేస్తున్నారని, అటువైపు నివాసం ఉంటున్న ప్రజలు సాయంత్రం అయితే బయటికి రావాలి అంటే భయంతో రాలేకపోతున్నామంటూ గ్రామస్తులు వాపోతున్నారు. ముగ్గులు, నిమ్మకాయలు, పసుపు కుంకుమలతోని తమ పిల్లల ఆకారంతో బొమ్మలు, పిల్లలు వేసుకునే బట్టలు ఎత్తుకెళ్లి పసుపు కుంకుమతో పూజలు చేసి తిరిగి తమ ఇళ్లలోకి వేస్తున్నాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మా మీద కూడా ఏమన్నా క్షుద్ర ప్రయోగం చేస్తాడనే భయంతో పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేకపోతున్నామని మీడియా ముందు వారు వాపోతున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరంలో క్షుద్ర పూజల కలకలం రేపుతున్నాయి. ముమ్మిడివరం బలగెట్ సెంటర్ ఒక ఇంటిలో 15 రోజులుగా కొనసాగుతున్న క్షుద్ర పూజలు చుట్టుప్రక్కల నివాసంలో ఉంటున్న పిల్లల చిత్రాలను కాగితాలపైన గీసి క్షుద్ర పూజలు చేసి పసుపు కుంకుమాలను పొట్లం కట్టి గుమ్మం దగ్గర వేస్తున్నాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో తమ పిల్లలపైన చేతపడి వంటి కార్యక్రమాలు చేస్తున్నారని, అటువైపు నివాసం ఉంటున్న ప్రజలు సాయంత్రం అయితే బయటికి రావాలి అంటే భయంతో రాలేకపోతున్నామంటూ
గ్రామస్తులు వాపోతున్నారు. ముగ్గులు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతోని తమ పిల్లల ఆకారంతో బొమ్మలు, పిల్లలు వేసుకునే బట్టలు ఎత్తుకెళ్లి పసుపు కుంకుమతో పూజలు చేసి తిరిగి తమ ఇళ్లలోకి వేస్తున్నాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మా మీద కూడా ఏమన్నా క్షుద్ర ప్రయోగం చేస్తాడనే భయంతో పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేకపోతున్నామని మీడియా ముందు వారు వాపోతున్నారు. మన మీద వస్తాము దొంగని దొంగలు చేయాలని దొరుకుతుందా ముమ్మడివారం బల్గేట్ సెంటర్ అండి. మేము ఇక్కడ అద్దుకుంటున్నాం. అప్పుడే 2 నెలల నుంచి అండి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నిమ్మకాయలు వేసారండి. ఆ తర్వాత మేము బట్టలు పట్టుకెళ్ళి పైన ఆరేసుకుంటే అవి తీసేసి వాటి మీద పసుపు కుంకాలు రాసేసి గుమ్మాల ముందు పెట్టడం అండి. తర్వాత మళ్ళీ పేపర్లు, ఇప్పుడు మళ్ళీ పేపర్లు మొదలు పెట్టారండి. పేపర్ల మీద బొమ్మలు వేసండి పసుపు కుంకాలు రాసి పాడేస్తున్నారండి ఇంటి ముందు. అంటే పిల్లల్ని బట్టేనండి. ఎదరా మాకు ఫస్ట్ స్టార్టింగ్ మెట్లు ల్యాండింగ్ పక్కన 3 ఉంటారండి. వాళ్ళది మరదలది 2 వేసారు. తర్వాత మా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటారండి, వాళ్ళు వేసారు. పక్కన ఇంకొక ఆవిడ ఉంటది, ఆవిడది వేసారు. ఆపోజిట్ లో 2 పిల్లలు ఉంటారండి, వాళ్ళు వేసారు. యువతల సైడ్ 3 పిల్లలు ఉంటారండి, వాళ్ళు వేసారు. చాలా భయంగా ఉందండి ఇక్కడ ఉండడానికి కూడా. పైన ఆరేసుకుంటున్నామండి, పైన వేసుకుంటుంటే లోపల పెట్టి గూడ్స్ పట్టుకెళ్ళిపోయి వాటికి రాసేసి నెక్స్ట్ డే వేసేస్తున్నారండి. పైన ఆరేసుకుంటామండి మేము అందరం కూడా. ఆ పైన వేస్తుంటే తీసేసి వేసేస్తున్నారు మాట అండి. ఆ నెక్స్ట్ డేకి 2 ఉంటున్నారు అనేసి అండి, పిల్లల లెక్క అయితేనే. లేదంటే ఒకళ్ళ బొమ్మే వేస్తున్నారు పెద్దోళ్ళది. ఇప్పుడు పిల్లల వరకు వచ్చిందండి. ఇటువంటి నైట్ డ్రెస్లు అండి, పట్టీలు, మళ్ళీ వాటికి చెవులీలు అన్ని పెట్టి ఎవరిది ఎలా ఉందో చూసి ఎగ్జాక్ట్ గా అలాగే దింపేస్తున్నారండి వాళ్ళు. నిజమేనండి. అవి రాసేసి నిమ్మకాయలకి ఫుల్ గా పసుపు రాసేసి కుంకాలు పెట్టేసండి ఎవరి ఇంటి ముందు వాళ్ళది పెడుతున్నారు. ఎవరైనా తిరిగేసి అడుగుతుంటే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటి ముందు ఉంటుంది. 6 అండి అద్దెకొచ్చిన వాళ్ళు సొంతోళ్ళు కూడానండి. 15 రోజుల్లో ఎక్కువ జరుగుతున్నాయి. రోజు డైలీ నిమ్మకాయ వేయడం, అది బొమ్మలు గీసేసి పాడడం, తర్వాత ఇంకా చెప్పలేము అలాంటివి జరుగుతున్నాయి. డ్రెస్సెస్ తీసుకెళ్లి దీని మీద పసుపు కుంకుమ పెట్టేస్తున్నారు, లేడీస్ డ్రెస్సెస్. ఈ 15 రోజుల్లో ఎక్కువ. ఇంతకు ముందు ఒక్కొక్కటి అలా 4 రోజులు ఒక్కొక్కటి పడిపోయింది. మా ఇంట్లో కాదు, ఈ పక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ పైన ఆరేసిన బట్టలు తీసుకెళ్లి నైట్ పసుపు కుంకుమ రాసేసి గుమ్మ మీద ఆడేస్తున్నారు. నియోజకవర్గంలో స్కూల్ కిట్ పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమం శ్రీరామారెడ్డి జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ కిట్ ను అందజేసిన బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నియోజకవర్గంలో స్కూల్ కిట్ పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమం శ్రీరామారెడ్డి జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ కిట్ ను అందజేసిన బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుందని, ఇంట్లో షూస్, సాక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, డిక్షనరీ, బెల్ట్, బాగ్ ఉన్నాయని, అనపర్తి నియోజకవర్గంలోని 4 మండలాల్లోని 17,940 కిట్లను సుమారు 3,82,00,000 వ్యయంతో కిట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన కిట్లపైన వారి ఫోటోలు, పార్టీ గుర్తులను ముద్రించి ఇచ్చేవారని, కానీ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఎటువంటి ముద్రణ లేకుండా పాత విధానంలోనే పంపిణీ చేశామంటూ తెలిపారు. ఒక ఎన్నిక వచ్చినప్పుడు ఆ ఎన్నిక వ్యక్తిని ఒకరు సెలెక్ట్ చేస్తారు. ఆ ఎన్నికలో ఎక్కడో మీరు పేపర్లోనో ఎక్కడో టీవీలోనో చూస్తారు. కానీ చరిత్ర పునరావృతమైన చరిత్ర సృష్టించిన అద్భుతమైన ఘట్టం మన అనపర్తి నియోజకవర్గం.
आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः वन्दे मातरं सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्राज्योत्स्ना पुलकितयामिनी सुहासिनी ప్రతిదీ కూడా ఇక్కడ పిల్లలకు అందజేయబడుతోంది. ఇంకా ఎన్నో కుటుంబాలలో ఈ జ్యోతి దివ్య జ్యోతిగా వెలగబోతోంది. విద్య అనే దీపం మాత్రమే. అటువంటి విద్యా దీపం చిరంజీవి ఎం లావణ్య, చిరంజీవి కె బినా మరియు చిరంజీవి కె ప్రియలక్ష్మి ముగ్గురు కూడా స్టూడెంట్ కిట్ అందుకున్నారు. అలాగే 10th బాయ్స్ నలుగురు కూడా చిరంజీవి ఎస్ కోదండరామరెడ్డి కూడా చక్కగా సాగాలని చెప్పి వీరి విద్య అపూర్వమైనటువంటి కాంతులతో. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈ కోదండరామరెడ్డి ఆఫ్ 10th ఎస్ లక్ష్మీ సాయినాథ్ శేఖర్. స్వాతంత్ర్యానికి పూర్వమే నెలకొల్పబడిన ఈ పాఠశాలలో ఎంతో ఉన్నతమైన విద్యార్థులు ఎంతో గొప్ప గొప్ప స్థాయిలోకి ఎదుగుతున్నారు. ఈ చిన్న మరొకసారి పెద్దల యొక్క అందరి ఆశీర్వచనాలు కూడా పిల్లల మీద ఉంటాయని చెప్పేసి నమ్ముతున్నాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్కూల్ స్టూడెంట్స్కి కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని అనపర్తి నియోజకవర్గంలో అనపర్తిలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువు అభ్యసిస్తూ ఉన్నారో వారికి ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఒక అనపర్తి నియోజకవర్గంలో చూసుకుంటే 4 మండలాలకి సంబంధించి 15,249 కిట్లని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క కిట్ విలువ 2,500 రూపాయలు తీసుకుంటే మొత్తంగా కలిసి 3,81,22,500 రూపాయల ఖర్చుతో ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక్కసారి ప్రజానీకం అందరూ విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ప్రజలు కానీ ఆలోచన చేయాల్సింది ఒకటే అంశం. కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా గత ప్రభుత్వం ప్రతిదాన్ని ప్రచార కార్యక్రమానికి వినియోగించుకోవడం జరిగేది. చివరికి ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో కూడా ప్రతి దానిపైన ఆనాటి ముఖ్యమంత్రి గారి ముఖచిత్రంతో ఉండే పరిస్థితిని చూసాం. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా ఎటువంటి ఫోటోలు లేకుండా, ఎందుకంటే విద్యార్థులకి విద్యను అభ్యసించే విద్యార్థులకి విద్యారంగంలో రాజకీయాలకు చోటు ఉండకూడదనే ఉద్దేశంతో ఒక టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుంది తప్పించి ఎటువంటి ప్రచార ఆర్భాటాలు కార్యక్రమం నిర్వహించడంలా. ఇవాళ కూటమి ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి 4 రంగాలకి అత్యంత కీలకంగా గుర్తించి వాటిని ఆ రంగాలని అభివృద్ధి పదంలో నడిపించాలనే దిశగా ఇవాళ కృషి చేస్తూ ఉంది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో కూడా ఈ 4 రంగాలకి ప్రాధాన్యతనిస్తూ అనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేసుకుంటూ ఉన్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి కొత్తూరులో డ్వాక్రా లోన్లు పేరుతోని గోల్మాల్. చిత్రాడకు చెందిన యానిమేటర్ పద్మ తమకు తెలియకుండా ఐఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేసి 1 కోటికి పైగా లోన్లు తీసుకుని మోసం చేసిందని గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు. డ్వాక్రా మహిళలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలో విచారణ చేపట్టిన డిఆర్డీఏ అధికారులు. లోన్
నా పేరు దారా పద్మకుమారి అండి. నేను బీకొత్తూరు యానిమేటర్ గా గత 16 సంవత్సరాల నుండి చేస్తున్నానండి. ఈ 16 సంవత్సరాల నుండి ఎటువంటి ఎలిగేషన్ లేవండి. కాకపోతే ఇప్పుడు ఈ గత 2 సంవత్సరాల నుండి మాత్రం ఈ దుడ్డు నాగు అనే వ్యక్తి నన్ను మానసికంగా, శారీరకంగా చాలా హింస పెడుతున్నాడండి. 20 లక్షలు ఇమ్మని డిమాండ్ చేశాడండి. నేను 20 లక్షలు ఇవ్వనన్నానని టీడీపీ వాళ్ళు కొంతమందిని పోగేసి నన్ను మామూలుగా కాకుండా ఈ బాధ భరించలేక నిన్న కలెక్టర్ గారు గ్రీవెన్స్ కూడా నేను ఇచ్చానండి. ఇతను టార్చర్ భరించలేక. కానీ ఇప్పుడు కూడా నన్ను టార్చర్ పెట్టాలనేసి జనాలతో తప్పుడు సాక్ష్యాలు ఇప్పించి తప్పుడుగా మాట్లాడుతున్నా కూడా రౌడీ షీటర్ అండి. అతని మీద కూడా అట్రాసిటీ కేసులు కూడా ఉన్నాయండి. అయినా కాటికి నన్ను ఒక దళిత మహిళను కూడా చూడకుండా నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయడానికి వీలు లేదు, నువ్వు కుదరదు, నువ్వు పోతావా బా, లేదంటే నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వా, నా మీద కొట్టడానికి కూడా వచ్చాడండి. తప్పుడు సాక్ష్యాలతో నన్ను ఇంతగా ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడండి. మరి మీరందరూ మరి నా మీద దయించి మరి నాకు ఏం న్యాయం చేస్తారో న్యాయం చెయ్యండి. నేను మాలమాగటి జిల్లా సెక్రటరీని. మరి ఈ రోజు బీకొత్తూరులో మా దళిత సోదరి పద్మకుమారి మీద దుడ్డు నగర్ ఒక రౌడీ షీటర్, ఒక అట్రాసిటీ కేసులు ఉన్నవాడు మరి ఇంత దారుణంగా 20 లక్షలు డిమాండ్ చేసి 20 లక్షలు ఇవ్వలేదని మానసికంగా 2 సంవత్సరాలు బట్టి నాకు తెలిసండి. దుడ్డు నగర్ తర్వాత నేను మాట్లాడితే తగుమ గంగాధరాలు అందరూ సరి చెప్పారు. అయినా సరే 2 సంవత్సరాలు బట్టి మానసికంగా శారీరకంగా ఎంతో హింసించి 20 లక్షలు డిమాండ్ చేస్తే ఆ మనిషి జీతమే 10,000, 20 లక్షలు ఎక్కడ ఇస్తుందండి? మరి మీడియా సమక్షంగా మరి ఈవిడికి న్యాయం చేయాలని కోరుతూ మరి దుడ్డు నాగుపై ఈ రౌడీ షీటర్, ఈ అట్రాసిటీ ముద్దాయి అతనిపై తగు చర్యలు తీసుకుని చట్టపడి నిన్న గ్రీవెన్స్ కూడా వెళ్ళింది. ఇవిడి గ్రీవెన్స్ పంపించాం, కలెక్టర్ గారు కూడా రాశారు పోలీస్ స్టేషన్కి. అయినా సరే ఆయన ఇంకా ఏంటంటే మరి ఎంత దారుణం అనేది. ఆవిడ తప్పు చేసి తప్పులు నిరూపించాలా. 4 కోట్లు తినేది, 4 కోట్ల స్కామ్ ఏది, ఆధారం లేయి, ప్రూఫ్ లేయి. మరి దీని మీద మరి మీరు ఏం చేస్తారనేది మాకు ఆ పిల్లకి న్యాయం చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో రేపే పోలీస్ స్టేషన్ ముందు ఈ పిల్లతో ధర్నా చేపడతామని తెలియదు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం. నా పేరు వల్లూరు వరలక్ష్మి అండి. ఎలిమేటర్ పద్మ గారండి. మాకు ఏ ఒక్కలోనూ కూడా 10 సంవత్సరాలు బట్టి డ్వాక్రా నుంచి మమ్మల్ని తీసేసాను అన్నదండి. మాకు ఏ డ్వాక్రా లేదండి. మా పేరుని బరోడా బ్యాంకులోనో ఏ బ్యాంకులోనో ఓ 1,00,000 రూపాయలు తెచ్చినట్టు మాకు ఇది అయిందండి. మాకు ఇవ్వందని, మాకు డ్వాక్రా ఎలా ఇవ్వందని మాకు అప్పు ఎందుకుంటుందండి? 1,00,000 రూపాయలు అప్పు మేము ఎక్కడ కట్టగలుగుతామండి? సంతకాలు ఫోర్జీ చేసి ఆధార్ కార్డులు ఇమ్మని మా ఫోటోలు ఇమ్మని పెడతానని అంటుందండి. పెట్టడం లేదండి. అంటే మీ ప్రెసిడెంట్ గారి కాడికి వెళ్ళండి, ప్రెసిడెంట్ గారిని అడగండి ఎత్తానో లేదా మీకు లోనే ఇవ్వద్దు అన్నారు అన్నదండి. మా తల్లికి పిల్లకే లేదండి ఈ ఊళ్ళో లోన్ ఇవ్వకపోతే పిండం దొరబాబు గారు ఏం చేశారంటే మీకు డ్వాక్రాలోను రుణమాఫీలు పడ్డాయని 4,30,000 చెక్ ఇచ్చారండి. చెక్ ఇస్తే ప్రెసిడెంట్ గారి చేతి మీద, పిండం దొరబాబు గారి చేతి మీద ఇచ్చారండి. ఇస్తే ఆ చెక్ ఇతరులకు రానిచ్చి రేపు మార్చి ఇచ్చేస్తాను, మీకు తెచ్చి ఇచ్చేస్తానని, ఉన్న ఎలమండి గారికి ఇచ్చేసి మీ ఇద్దరికి తెచ్చి ఇచ్చేస్తానని చెక్ ఇచ్చేసుకుందండి. చెక్ ఇచ్చేసుకుని ఈ రోజుకి అడుగుతుంటే సెప్టెంబర్ నెలలో ఇచ్చారండి. ఈ రోజుకి అడుగుతుంటే రేపు ఎల్లుండి అని మొన్న ఒక 20,000 తెచ్చి ఇచ్చిందండి. మళ్ళీ అడుగుతుంటే మీ దిక్కున్నక్కడ చెప్పుకోండి అంటుందండి. ఎలిమేటర్ కింద వచ్చిన మనిషి ఈ ఊళ్ళోను ఎలిమేటర్ కింద ఉండాలా అండి? ప్రెసిడెంట్ గారి కాడికి వెళ్ళి అడగాలా అండి? అంటే రాజకీయం కావాలంటే ఆవిడ ఎలిమేటర్ జాబ్ చేయాలా అండి? గవర్నమెంట్ ఎంప్లాయింట్ అంటే ఎంప్లాయింట్ గానే కదా ఉండాలా? ఒక ఇద్దరికి ఇవ్వడం మానేసి ఊరందరికి 4 లోన్లు 5 లోన్లు రాంకెటాపురం, గోకాడ, నరసింగపురం, జమునిపల్లి, జతలాపురం, తిమ్మాపురం, రాయారం, కొత్తూరు ఈ అందరి మీద ఒక ఇద్దరిని ప్రెసిడెంట్ సెక్రటరీ తీసుకెళ్ళడమండి. ఓ 10 మందిని కొన్నూరు వాళ్ళు రమ్మంటమండి. తీసేసుకోవడం, ఒక వీళ్ళకి 10, 20 బారాడు బ్యాంకులో పెట్టుకుని పట్టుకుపోవడం, ఓ 10, 20 బారాడు ఒక ఇద్దరిని రమ్మంటాం బ్యాంకులో పెట్టుకుపోవడం. ఇలా చేస్తున్నాడు. మేము ఇలాంటివన్నీ అన్నీ అడుగుతామమ్మా అని మా తల్లికి పిల్లకి లోన్ లేకుండా డ్వాక్రా లేకుండా చేసిందండి. ఈ రోజు 13 సంవత్సరాలు బట్టి డ్వాక్రా లేదండి మాకు. అక్కడికి అడగ్గా ఒక 50,000 చైతన్య ఎర్రమాడ బ్యాంకులో ఇప్పించిందండి. 50,000 కూడా కరోనాలో ఎవడేవపోయినా మేము ఇచ్చేసామండి. అమ్మ పిల్లలకి పెళ్లి చేసుకుంటున్నాను, ఒక 50,000 ఇప్పించమ్మంటే మీకు డ్వాక్రా లేదని లోన్ ఎలా వస్తుందే, మీ డ్వాక్రా తీసేయమన్నారే ప్రెసిడెంట్ గారు అని చెప్పిందండి. ప్రెసిడెంట్ గారు తీసేయమంటేటమ్మా, ప్రెసిడెంట్ గారు సంబంధం పెట్టి డ్వాక్రా ప్రతి మహిళకి డ్వాక్రా ఉండాలి కదా అని మేము అడిగితే పోలీస్ స్టేషన్ పెట్టిందండి. పోలీస్ స్టేషన్ పెడితే పోలీసు వాళ్ళు రమ్మంటే వెళ్ళామండి. వెళ్తే పోలీసు వాళ్ళు ఏమన్నారంటే ఇలాగ జరిగిందండి, మేము ఇలాగ అడిగామండి. అంటే ఆవిడనే తిప్పి అర్జెంట్ గా లోన్ ఎట్టేయాలకన్నారండి. చైతన్య బ్యాంకుకి రమ్మానండి 10 మందిని.
రూపాయలు కట్టించి లోను లేదంటే ఏమి లేదు, సంవత్సరం అయిపోయిందండి. నేను డిఆర్డిఏలో డిపిఎం బ్యాంక్ కేసుగా పనిచేస్తున్నాను. అయితే నిన్న కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో ఇక్కడ లోన్లు సభ్యులకు అందలేదు అనేది ఒక కంప్లైంట్ వచ్చింది. దాని మీద అందేయలేదని నేను ఎంక్వైరీ చేయడానికి వచ్చింది. వచ్చినవి ఆల్రెడీ అంటే ఒక 15 గ్రూపుల వరకు ఇక్కడ చెక్ చేయడం జరిగింది. అందులో కొంతమందికి అందాయి, కొంతమంది అంటే 4-5 అందలేదని, మిగిలిన వాళ్ళకి అందాయని చెప్పడం జరిగింది. ఇంకా ఎంక్వైరీ పూర్తి కాలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.